ఇప్పుడు నేను బ్రెజిల్ దేశంలో ఉన్నానండి. వీళ్ళు పిలిచి అడుగుతున్నారు, ఏంటి మా ఆడపిల్ల మీ దేశం వస్తే 7 కలిపి బలాత్కారం చేశారట, కుక్కలైనా దారుణం కదా, మీరు ఎందుకు అలా చేశారని అడిగారు. నేను చెప్పాను, అంటే మాకు వ్యభిచార గృహాలు ఉండవండి, దానివల్ల మాకు మరి ఎలాగ చర్చ కావాలంటే రేపు చేస్తాం, అంతే తల్లి చెల్లి వావి వరుస ఉండదు, మేము ఎవరిని పడితే వాళ్ళని రేపు చేసేస్తాం, మసాలా అలాంటిదని చెప్పాను. దానికి సమస్య పరిష్కార మార్గం అంటే వ్యభిచార గృహాలే. నా పరుగు ఇప్పుడు డబ్బులు ఉన్నోడు థాయిలాండ్ పోతారు, డబ్బులు లేనోడు ఇలా ఎవరిని తల్లి ఎవరు దొరికితే అని రేపు చేసేస్తారు చిన్నపిల్లలు. అది ఆ రేపు అయిపోయిన వెంటనే మీకు 6 సంవత్సరాల పిల్లని 7 కలిపి రేపు చేశారు. అదైపోయిన వెంటనే 2 కలిపి 5 సంవత్సరాల అమ్మాయిని రేపు చేశారు. ఇది ఆగదు పరిష్కార మార్గం మీరు చెప్పండి, ఏం చేస్తే తగ్గుతుంది? మీరు ఎందుకు చేయడం? థాయిలాండ్ వాళ్ళు వచ్చి చేసుకుంటారు కదా వ్యభిచార గృహాలు. భారతీయులను ఎవరు చేయమన్నారు? సంస్కృతి అడ్డొస్తుందంటే అమాతరాను అభినవ్లో కామంతో కళ్ళు మూసుకున్నోడికి ఏం కనబడ్డు? మళ్ళీ వెంటనే ఆ రేపు అయిపోయిన వెంటనే 6 కలిపి ఒక 5 సంవత్సరాల పిల్లల్ని రేపు చేశారు. అదైపోయిన వెంటనే 2 కలిపి 5 సంవత్సరాల పిల్లల్ని రేపు చేశారు. ఇన్ని మరణ శిక్షలు పెట్టినా ఈ రేపులు ఆగవు.